బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి సడన్ షాక్ తగిలింది. ఇటీవల భారీగా దిగొచ్చిన బంగారం ధరలు వరుసగా స్థిరంగా కొనసాగుతూ ఊరట కల్పించిన సంగతి తెలిసిందే. అయితే 3 రోజుల తర్వాత ఇవాళ గోల్డ్ రేట్లు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా ప్రభావం పడింది. ఈ క్రమంలో జూన్ 12వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బంగారం ధరలు తగ్గాయని మురిసిపోయేలోపే పసిడి ప్రియులకు సడన్ షాక్ తగిలింది. భారీగా దిగొచ్చాక వరుసగా 2 రోజుల పాటు స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు ఇవాళ పెరిగాయి. అంతర్జాతీయంగా ఒక్కసారిగా గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగిన క్రమంలో దేశీయ మార్కెట్లపై ప్రభావం పడింది. మన మార్కెట్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ఇక్కడ వరుసగా తగ్గుకుంటూ వచ్చిన బంగారం రేట్లు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 4 రోజుల క్రితం ఒక్కరోజే 2,000 రూపాయల మేర తగ్గిన బంగారం ఆ తర్వాత స్థిరంగా కొనసాగింది. దీంతో పసిడి ప్రియులకు ఊరట లభించినట్లయింది. అయితే స్వల్పంగా పెరగటంతో మళ్లీ ధరల పరుగులు మొదలైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో జూన్ 12న గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు $5 వరకు పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కి $2,313 వద్ద ఉంది. ఇక స్పాట్ సిల్వర్ రేట్ ఔన్స్కు $29.25 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు రూపాయి విలువ మరింత దిగజారింది. ప్రస్తుతం 83.615 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ 22 క్యారెట్ల ఆభరణాలు పసిడి ధర 10 గ్రాములకు $150 మేర పెరిగి 65,850 రూపాయలకు చేరింది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు తులానికి $170 పెరిగి 71,840 రూపాయలకి ఎగబాకింది. మరోవైపు ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకి $150 పెరిగి 66,000కు చేరింది. ఇక 24 క్యారెట్ల పసిడి తులానికి $170 పెరిగి 71,990 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం ధర పెరిగినప్పటికీ వెండి మాత్రం భారీగా దిగొచ్చింది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 1,200 రూపాయలు తగ్గి 95,000 వద్దకు దిగొచ్చింది. అలాగే ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర 1,200 రూపాయల మేర దిగొచ్చి 90,500 రూపాయలకు పడిపోయింది. బంగారం కొనుగోలు చేసే వారికి అలర్ట్. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరల్లో ఎలాంటి జీఎస్టీ, టీసీఎస్ వంటి పన్నులు లేవు. ఆ ట్యాక్సులు కలిపితే ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. కొనుగోలు చేసే ముందే స్థానిక జ్యువెలర్స్ వద్ద ధరలు తెలుసుకోవటం మంచిది.